మీరు చూస్తున్నది సాలార్జంగ్ మ్యూజియం అండి. మనం ఇప్పుడు హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం ఎదురుగా ఉన్నాం. ఈరోజు మనం సాలార్జంగ్ మ్యూజియంలో వివిధ రకాల ఆకృతులు, ఖండాలు, వివిధ రాజులు వాడిన వస్తువులు, యుద్ధాలు చేసేటప్పుడు అనేక పరికరాలు, మంచాలు కానీ, ఏడుగు దంతాలు కానీ అనేకమైన ఉన్నాయి. మీరు వీడియోని చివరి వరకు చూడండి. మేము ఈరోజు సండే వెళ్ళామండి. సండే వెళ్తే స్కూల్ పిల్లలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ సాలార్జంగ్ మ్యూజియం చూడటానికి వచ్చారు. మనం ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. వెళ్ళి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది అప్పుడు వాడిన అది ఫైర్కి సంబంధించిందండి. ఫైర్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఉపయోగించేటప్పుడు అప్పుడు ఇది ఈ సాలార్జంగ్ మ్యూజియం ముందులు పెట్టారు. ఇది నిజాం నవాబ్ అండి, 6వ నవాబు. ఇక్కడ సెంటర్లో ఆ సెక్యూరిటీ ఇక్కడ సిబ్బంది ఉంటారు. 24 జూలై 1968లో సాలార్జంగ్ మ్యూజియాన్ని మనకి ప్రారంభించారు. ఇక్కడ సింహం నిద్రపోతున్నట్టు మనకి కనపడుతుంది. ఇది మీరు చూడండి, ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా బాగుంటుంది. మీకు సాలార్జంగ్ మ్యూజియం పూర్తి వివరాలు మనకి ఇది ఉంటుంది. దీన్ని బట్టి మన గైడెన్స్ ప్రకారం మనం ఎటు వెళ్ళాలి, రూట్ ఏంటనేది, ఏ ఆకృతిలో ఉంటుంది, ఏ ఉంటుంది అనేది ప్రతిదీ కూడా ఇక్కడ ఇమిడి ఉంటుంది. నిజాం నవాబ్ అండి, నవాబు ఫోటో పెడతారు, ఎందుకంటే వాళ్ళు కట్టడాలు కట్టిని. ఇవి వివిధ ఆకృతులు, కళాఖండాలు, వాళ్ళు రాజ్య పరిపాలనలో ఉపయోగించిన వస్తువులు, మరియు వాళ్ళు వేరే దేశం నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చిన వస్తువులు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఇవి చెక్కతో, లోహాలతో, అల్యూమినియం, కాపరు, బంగారం, విత్తడి, వివిధ రకాలు చెక్కలతో కూడా తయారు చేసిన వస్తువులు అనేకమైనవి ఉంటాయి. ఇది హిందువే కాదు, ముస్లిమే కాదు, లేదా బుద్ధుడే కాదు, అనేక క్రిస్టియన్స్ కూడా ఈ ప్యాలెస్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పరిపాలనలోని వాళ్ళు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది ఏంటో చూడండి. మనకి ఈ రాముడు, లక్ష్మణ, సీతమ్మ వారు ఉంటారు. ఇవి వాళ్ళు అప్పుడు వేసుకున్న వస్తువులండి, నిజాం నవాబులు వాడిన వస్తువులు ఇవి. ఇంకా ఈ మ్యూజియంలో భద్రపరిచారు, చిక్కుచ్చలేదు. ఎందుకంటే నిజాం నవాబులు ఏ విధంగా వాడారు వస్తువులు, ఏ విధంగా ఖరీదైనవి, ఏ విధంగా డిజైన్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు ఏ దుస్తులు వాడారనేది మనకు ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు ఈ షార్ట్స్ ద్వారాగా మనకు కనపడుతుంది. దీని ద్వారాగా మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు చూస్తున్నది ఏనుగు దంతాలతో తయారు చేసిన వివిధ కళాకృతులు. ఇవి ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, అమెరికా అనేక ప్రదేశాల నుంచి వీళ్ళు నిజాం నవాబులు తీసుకొని వాళ్ళు వాడారు. వీటితోని కూడా మనకి కుర్చీలు కూడా తయారు చేశారు. చూడండి, మీరు చూస్తున్నది కుర్చీలు. ఈ కుర్చీలు కూడా ఏనుగు దంతాలతో తయారు చేసిన కుర్చీలు, వివిధ ఆకారాలు, వివిధ రూపాలతో ఉన్నాయి. ఇది నిజాం నవాబులు వాళ్ళు ఎవరైనా విడిదికి వచ్చినప్పుడు కూర్చోడానికి. ఈ వస్తువులు కూడా ఏనుగు దంతాలతోని మనకు తయారు చేసిన వస్తువులు. ఇప్పుడు ఈ చెస్ పోటీలు అనమాట, వివిధ రూపాలలో చెస్ పోటీలకు ఉపయోగించే వస్తువులు కూడా వాడారు. అది లేడీసు, ఆడమగ కాకోకుండా వివిధ రకాలుగా వస్తువులతోనూ కూడా వాళ్ళు అది ఈ చెస్ పోటీలు అంటే చెస్ నేర్చుకోవడానికి కూడా వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే వివిధ ఆకృతులలో, వివిధ ఆకారాలతో ఉన్న వాటిని మనం చూస్తూ నేర్చుకుంటే ఉంటే ఆనందంగా ఉంటుందని వాళ్ళు ఆలోచన విధానం. ఏనుగు దంతాలతో, ఏనుగు రూపాలతో చేసిన వివిధ కళాఖండాలు అన్నమాట. ఇవి వివిధ జంతువుల బొమ్మలే కాదు, వివిధ వస్తువులను వాడుకోవడానికి ఈ విధంగా ప్రతిదీ కూడా చూడండి చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. అంటే అప్పటి నైపుణ్యత ఏ విధంగా ఉంది, ఏ విధంగా తయారు చేశారనేది మనకి ఇప్పటికి కూడా ఈ టెక్నాలజీ వచ్చిన కాలంలో కూడా మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది చూడండి. అప్పుడు కళాకారుల్ని ప్రోత్సహించి ఏ విధంగా నైపుణ్యతతోని మనకి ఈ వస్తువులు తయారు చేశారో మీరు చూస్తేనే, ఈ మ్యూజియం వచ్చి మీరు చూస్తేనే అర్థమైద్ది. ఎందుకు చూపిస్తున్నామంటే మనం చరిత్రను చెప్పాలి, చూపించాలంటే కొన్ని వాటిని మనం భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తీసుకొచ్చిన పరికరాలు అన్నమాట. ఇవి ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాయి తీసుకొచ్చి కళా ఆకృతులు, కళా ఖండాలు అంటారు, లేదా
ఏదైనా వస్తువుని తయారు చేయటంలో ఏనుగు దంతాలే కాదు, చెక్కలే కాదు, వివిధ ఆ లోహాలతో కానీ బంగారంతో కొని అనేక వస్తువులు తయారు చేశారు. మనకి అప్పటి నిజానవాబులు ఏదైనా కట్టడం కట్టాలంటే ముందులుగా గ్రాఫ్ట్ గీసుకొని దానికి సంబంధించిన డిజైన్ తయారు చేసి వాళ్ళు ఆ డిజైన్ని వాళ్ళు బహుమతిగా ఇచ్చేవాళ్ళంట నవాబులకి, లేదా వేరే ప్రాంతంలో వచ్చిన అతిథులకు కానీ రాజులకు కానీ సయోధ్య కుదిరి వాళ్ళతో ఏదన్నా మనం వాళ్ళు కూర్చొని చర్చించేటప్పుడు కూడా వాళ్ళు లక్షలు విలువ చేసేది, కోట్లు విలువ చేసే రూపాలతో తయారు చేసిన కొన్ని ఖండాలు వాళ్ళు గిఫ్టులుగా వాళ్ళు గౌరవపదంగా వాళ్ళు ఆహ్వానించేటప్పుడు కూడా ఈ వస్తువులు ఇచ్చారంటే మీరు అతిశయోక్తి కాదు. ఎందుకంటే నిజాం నవాబులు మీకు చౌ మహల్ ప్యాలెస్కి సంబంధించింది కాకుండా మ్యూజియం కూడా ఉంది. మన సాలార్జంగ్ మ్యూజియమే కాదు, చార్మినారే కాదు, మక్కా మసీదే కాదు, హైకోర్టే కాదు, మనకి అసెంబ్లీయే కాదు, ప్రతి వస్తువు కూడా లేదా ప్రతి డిజైన్ కూడా ప్రతి కట్టడం కనుక నిజాం నవాబులు చరిత్ర ఉంది, వాళ్ళ కృషి ఉంది, ఈ ప్రాంతం నివసించిన ప్రజల కృషి ఉంది, వాళ్ళ శ్రమ ఉంది, ప్రతిదీ కూడా మనం చూడవచ్చు. మీకు ఆ డిజైన్ చూస్తూ ఉంటే ఎంత నైపుణ్యతోని ఎంతో ఆలోచన విధానంతో వాళ్ళు ఈ డిజైన్ తయారు చేశారా. ఏనుగు దంతాలతోని ఈ విధంగా ఎన్నో ఆకృతులు ఎన్నో డిజైన్లు తయారు చేసి మనకి కనిపించాయంటే మీరు దీన్ని చూడొచ్చు. ప్రతి బొమ్మ కూడా వివిధ రూపాల్లోని వివిధ ఆకారాల్లోని మనకి వాటి ఆ బొమ్మ ఆకృతి కూడా ఏదో మనకి ఆ శబ్దం కానీ రూపంలో కానీ లేదా చూసే విధానంలో రూపంలో కానీ ప్రతిదీ కూడా మనకు కనపడుతూ ఉంటుంది. చాలా డిజైన్గా అందంగా ఉంటుంది, చాలా ఆలోచన విధానం. ఎందుకంటే వాళ్ళు ప్రతిబింబించే ప్రతి వస్తువును కూడా వాళ్ళు చూడండి ఏ విధంగా అందంగా తీర్చిదిద్దారనేది మనం చెప్పడానికి కూడా అంత మనకి భారతదేశపు దంతాలతో నైపుణ్యత బర్మా దేశం నుంచి తీసుకొచ్చిన బొమ్మలండి ఇవి. అక్కడి కళాకారులు తయారు చేసిన బొమ్మలు వివిధ ఆకృతులు వివిధ రూపాలలో ఉన్నాయి. వీటిని మనం చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. చూడండి చాలా అందంగా ఉన్నాయి. వీటిని పరిరక్షించుకుంటూ రాబోయే తరాలకు చూపించాలనే ఉద్దేశంతో మనం హైదరాబాదు నవాబులే కానీ వాళ్ళ వారసులే కానీ లేదా ప్రభుత్వాలే కానీ ఏ విధంగా భద్రపరిచి ప్రజలకు పరిపాలన విధానంలోని లేదా అప్పటి నైపుణ్యతతోని లేదా అప్పుడు ఆలోచన విధానం ఏ విధంగా తయారు చేశారు, ఏ విధంగా మనకి చూపిస్తున్నారు లేదా చేస్తున్నారు అన్నదానికి మన నిర్వచనం అండి. చూడండి చాలా పడుకొని ఉన్న ఏనుగు దంతాలతో తయారు చేసిన బర్మా దేశం నుంచి తీసుకొచ్చారు. ఇది ఈ దేశమే కాదండి, అనేక దేశాలు ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా కళాకారులు చాలామంది ఉండేవాళ్ళు. ఆర్ట్ వేయటమే కాదు గీయటంలోని కూడా చేయటం కూడా ఇక్కడ ప్రదేశం నుండి మనకు కనపడతా ఉంటాయి. అవి మనకి జీవితంలో నడుస్తున్న ప్రమాణాలు ప్రయాణాలని లేదా ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఈ కళారూపాలతో మనకి ఇమిడి చేశారో, ఎంత కష్టం ఉందో. ఒక చైనా నుంచి తీసుకొచ్చిన వస్తువులు ఇవి ఇప్పుడు మనకి కనిపెడుతున్నాయి. చైనా నుంచి వచ్చినాయి, బర్మా దేశం చైనా నుంచి తీసుకొచ్చిన వస్తువులు ఇవి. చూడండి ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలతో కొన్ని వస్తువుల్ని ఏనుగు దంతాలతో చేశారు. అంటే నాకు తెలిసినైతే ఏనుగు దంతాలతో మ్యూజియం పెట్టినట్టు ఉంది సగం వరకు. ఇది ప్రతి వస్తువు కూడా ఆ కళాకాండం చూడండి, వివిధ రూపాలు వివిధ ఆకృతులు, ఇక్కడ ఆలోచన విధానం లేదా వీటిని గీసిన విధానం, వాళ్ళ ఆ దేశపులోని వివిధ గుడులు గోపురాలకి ఏ విధంగా వాళ్ళు నైపుణ్యతతో ఆలోచన విధానంతో ఈ విధంగా చేశారని మనం చూడొచ్చు. ఈ ఆలోచన చేసిన కళాకారులు చాలా విధానం రాబోయే తరాలకి ఇంత కళాఖండాలు ఈ విధంగా భద్రపరిచి మనకు చూపిస్తున్నారంటే ఈ భారత ప్రభుత్వాన్ని మనం హ్యాట్సప్ చేయాలి. దాంట్లో వీటిని సేకరించిన నిజాం నవాబులే కానీ ఈ ప్రదేశాల్లో తీసుకొచ్చి భద్రపరిచి మనకు చూపిస్తున్నారు. ఏదైనా కూడా హైదరాబాదు అభివృద్ధి చెందింది ఈ రోజు కూడా అంటే ఇలాంటి కళాకృతులు లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న వస్తువులను తీసుకొచ్చి భద్రపరిచి వాళ్ళు
ప్రజాపాలన ఏ విధంగా చేశారు, ప్రజల్లో ఉన్న ఆలోచనలోని ఈ చూడండి చైనా నుంచి జపాన్ నుంచి తీసుకొచ్చిన దంతపు సేకరణలోని ఇవి జపాన్ నుంచి తీసుకొచ్చారు. ఇవి చూడండి, ఈ వివిధ రూపాలు చూడండి. ఆ జపాన్ సంబంధించిన వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళు వేసుకున్న సాంప్రదాయ వస్తువులు కానీ సాంప్రదాయ బొమ్మలు కానీ ఏ విధంగా దంతాలతో చేశారు. అంటే ఇది దాదాపు 100 సంవత్సరాల్లో చేసుకున్న ఆకృతులు కాబట్టి ఇంకా భద్రపరిచారు. ఈ కళాఖండాలని మనం చూడాలంటే వరకే చూడొచ్చు. ఎటువంటి హాని చేయకోకుండా మంచిగా చూసుకుంటూ వెళ్ళాలి. ప్రతి బొమ్మకి ఒక రూపంలోని ఒక మెసేజ్ ఇచ్చినట్టు మనకు కనపడుతూ ఉన్నాయి. వాటి ఆలోచన విధానం లేదా ఆ కళాకారుడు చేసిన విధానం మనకు చాలా ఆలోచన విధానం రప్పిస్తూ ఉంది. ఎందుకంటే చూస్తూ ఉంటే ఏ ఆలోచన విధానంతో ఆ కళాకారుడు ఏ విధంగా చెక్కారు, ఏ విధంగా ఈ బొమ్మల్ని చూడండి. ప్రతి వస్తువు కూడా మనకి కనపడుతూ ఉంది. ఒక వస్తువు మన మీద పోరాడినట్టు ఒకటే మనకి కనిపిస్తున్నట్టు ఉంది. ఏదైనా కూడా మనం చూస్తూ ఉంటే తాంబూరం లేదా కళాకారులు నాట్యం చేస్తున్నట్టు లేదా ప్రతిదీ కూడా మనకి కనపడుతూ ఉంది. ఇప్పటికైనా మనం ఈ వీడియోలోని ప్రతిదీ ఆలోచన విధానం కూడా మనకి మంచిగా చూసుకుంటూ వెళ్ళాలి. వెళితే ఈ కళాకారుల నైపుణ్యత ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో మనకి అర్థమైద్ది. చూడండి, ప్రతిదీ కూడా బొమ్మలోని ఆ వినూత్నమైన ఆలోచన విధానం. ఎందుకంటే ఇద్దరు కూర్చొని మాట్లాడేది లేదా వాళ్ళ డాన్స్లోని వాళ్ళ ఆకృతిలోని వాళ్ళు ఈ గుడిలలోని లేదా యుద్ధం చేసేటప్పుడు లేదా వెళ్ళేటప్పుడు వాళ్ళ బొమ్మలోని ప్రతి నైపుణ్యతను మనం చూసి ఆనందించవచ్చు. ఈ కళాకృతులు ఓన్లీ ఏనుగు దంతాలతో చేసిన ఇవన్నీ ఎక్కువగా, ఎందుకంటే ఏనుగు దంతాలతో అంటే ఎన్ని ఏనుగుల దంతాలని వాళ్ళు సేకరించారనేది మనం చెప్పడానికి మనకి అతిశయోక్తి కాదు. ఎందుకంటే చాలా ఉన్నాయి. ఒక జంతువుని ఇంకో జంతువు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారో చూడద్ది. జపాన్ దేశపు దంతపు గోవా దంతాలు అంట. గోవా ప్రదేశం నుంచి తీసుకొచ్చిన క్రిస్టియన్స్కి సంబంధించింది. యేసుప్రభు శిలువ వేసిన దాని ఆకృతులు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎందుకంటే ఆ ప్రదేశంలోని ఆ దేశంలోని లేదా ఆ రాష్ట్రాల్లోని వివిధ రూపాల్లో ఉన్న ఆ యేసుక్రీస్తుకు సంబంధించింది కానీ లేదా ఆ మరియమ్మ కానీ ఆ శిశువులు కానీ వాళ్ళు ఏ విధంగా ఉండి ఏ విధంగా చేశారనేది మనకు కనపడుతూ ఉంది. దీన్ని చూస్తూ ఉంటే ఏ విధంగా మనం చెప్పాలన్నది మనకి చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే చూస్తున్న ఈ కళాకృతుల్ని కళా ఆకారాలని ఆలోచన విధానం యేసుని చేశారు. ఏంటంటే వేరే దేశాల నుంచి అంటే జపాన్, జర్మనీ, బర్మా కాకుండా అనేక దేశాల నుంచి తీసుకొచ్చిన ఈ దంతపు వస్తువులతోని వీళ్ళు ప్రతిదీ కూడా తయారు చేసి పెట్టారు ఈ మ్యూజియంలో. ఈ చూడండి మనుషుల ఆకృతులు చూడండి ఏ విధంగా కళాకారులు వాద్యాలు వాయించారు ఏంటనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇది ప్రతి చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ బొమ్మలో మనకి కనపడుతూ ఉంటే కానీ వాటి వెనకాల ఉన్న శ్రమ ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఏ విధంగా దాన్ని తయారు చేశారనేది మనం ప్రతిదీ చూడవచ్చు. నవాబులు కానీ రాజులు కానీ ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా ఉంచారు అన్నది మనం చూడవచ్చు. అందుకోసమే మనం ఈ మ్యూజియంని సాలార్జంగ్ మ్యూజియంని మనం చూడవచ్చు. ఈ ఆకృతులు అందాలను లేదా ఏ విధంగా చేశారనేది మనం చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా భద్రపరిచి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మ్యూజియం సాలార్జంగ్ మ్యూజియంలోని మధ్య ప్రదేశంలోని ప్రాంతంలోని అది మనకి ఫ్యాన్లు పెట్టి ఆహ్లాదంగా కొంతసేపు సేద తీర్చడానికి ఉంది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా మనకి ప్లే చేస్తూ ఉంటారు. అప్పుడు చేసిన కొన్ని వీడియోస్ కూడా మనకి అందుబాటులో వచ్చి మీరు చూస్తున్నది గడియారం అండి. గడియారం సంబంధించింది మనిషి లోన ఏ విధంగా ఉండో ఏ విధంగా దాని ఆకృతిలో దీన్ని విలీనం చేశారో చూడండి. ప్రతిదీ కూడా టైంతో కూడుకొని ఉంటుంది. ఈ వస్తువుని భద్రపరిచి వందల సంవత్సరాల నుంచి ఇది పనిచేస్తూనే ఉంది. ఇది అందుకోసం ఏంటంటే జరిగిపోయిన కాలం తిరిగి రాదు కాబట్టి వస్తువులతోని లేదా బుక్స్తోని లేదా ఆర్టిస్టు వేసిన బొమ్మలతోని ఈ పిరంగులు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ప్రతిదీ కూడా నిజానవాబులు ఆలోచన విధానాన్ని లేదా ఈ భారతదేశ మన పరిపాలనని దీనికి ఈ చేతికర్రలు వివిధ ఆకృతిలోని వివిధ రూపాల్లోని తయారు చేశారు. అంటే మనిషి ఏదైనా మనిషికి మానవుడికి కావలసిన వివిధ రూపాల్లో ఉన్న చేతికర్రలు కానీ వాటికి
జంతువులు మొహాలు కానీ, వివిధ రకాల సర్పాలకు సంబంధించినవి కానీ, లేదా జంతువులు ప్రతి ఒక్క వస్తువుని చేతికరకు ఉపయోగించుకొని వీళ్ళు ఇక్కడ పెట్టారు. అంటే వాళ్ళు ఈ వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన కూడా దీంట్లో మనకి కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తయారు చేసే ఆ కళాకారులు కానీ, లేదంటే పనిచేసిన వాళ్ళ విధానాలు కూడా మన చేతికరలో వివిధ రూపాలలో ఉన్నాయి. చూడండి, చాలా అందంగా ఉన్నాయి అనమాట. చూస్తానికి చాలా ఉన్నాయి, భద్రపరిచారు. అప్పుడు ఉపయోగించే వస్తువులలో మీరు చూడాలని కోరుతున్నాం. అంతేకాకుండా మనకి ఇప్పుడు మీరు చూస్తున్నది నిజాం నవాబులు అప్పుడు యుద్ధంలో వాడిన కవచం అనమాట. కవచం ఇది మొత్తం అంతా ఐరన్తో సంబంధించింది, లేదంటే కంచుతో తయారు చేసింది. యుద్ధం చేసేటప్పుడు ఇది వేసుకుంటే ఏ విధంగా మనకి హాని కలగదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తున్న ప్రదేశంలోని ఇది హాలు. ఈ హాల్లోని కూడా ఈ మనకి కనపడుతూ ఉంటుంది. ఈ హాలు పెద్ద ఎత్తున లోన ఉంటుంది. దాదాపు అనేక ప్రదేశంలోనే ఉంటుంది. ఇది నిజాం నవాబులు వాడిన సంబంధించిన ఇవి వస్తువులు. ఆనాడు వస్తువులు వాడి వాళ్ళు ఆహారాన్ని కానీ, లేదంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా దాన్ని చూసుకుంటూ వాళ్ళకి పెట్టేటప్పుడు కానీ, ఏదైనా కూడా ప్రతిదీ కూడా అది చెక్కతో తయారు చేసిన వస్తువులు కానీ, కంచుతో తయారు చేసిన వస్తువులు కానీ, లేదా మన బంగారంతో తయారు చేసింది కానీ, అది ఇనుముతో కానీ, ప్రతిదీ అనమాట. అంటే లోహాలతో తయారు చేసిన ప్రతి వస్తువును కూడా వాళ్ళు ఆ రోజున వాడిన వస్తువుల్ని మనకి ఇక్కడ భద్రపరిచి ఎంత నైపుణ్యతతోని ఆకారాలను తయారు చేసి ఉంది. మీరు ప్రతి వస్తువును కూడా ఎప్పుడు తయారు చేశారు, ఎట తయారు చేశారు అనేది ప్రతిదీ కూడా కూలంకషంగా ఉంది. ప్రతి వస్తువును కూడా నిజాం నవాబులు వాడికి తర్వాత వాళ్ళు వేరే ఎవరైనా అతిథులు వచ్చినా కూడా ఈ ఇంట్లోని వడ్డించడం కానీ, వాళ్ళు ఆహ్వానించడం కానీ, వాళ్ళకి మర్యాద చేయడంలో కానీ నిజాం నవాబులు ఎటువంటి తీసుకుపోరు. వాళ్ళు పరిపాలనలో కానీ, లేదా పరిపాలనకు సంబంధించిన రాజభోగాలు అనుభవించాలని చెప్పడంలో అతిశయోక్తి కాదు. వాళ్ళు చాలా ఉందతనంగా వాడారు. లేదా వస్తువులు వేరే దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఈ ప్రతిదీ కూడా వాడారు. వజ్ర వైడూర్యాలతోని, బంగారంతో కూడా మనకి ఈ నిజాం నవాబులు మనకి వాడారు. ఇక్కడ పల్కనమా ప్యాలెసు, సౌ మహల్ అనే ప్యాలెసు లేదా మ్యూజియం కూడా ఉంది హైదరాబాద్లోని. అనేక కట్టడాలు కూడా మనకి ఇంకా అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు ప్రతిసారి అందుబాటులో ఉంటాయి. వీటిని మనం చూసుకుంటూ ఈ కళాకృతిని ఆనందించుకుంటూ మనం చూడండి ఎంత అందంగా, ఎంత బాగా డిజైన్ చేశారో. ఈ డిజైన్ని చూస్తూ ఉంటేనే మనకి ఎన్ని రోజులు పడుతుందో, 5 నెలలు పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా ఎందుకంటే వాళ్ళు డిజైన్ అచ్చుతో కానీ, లేదా వాళ్ళ సొంత నైపుణ్యతతోని, వివిధ ఆకృతులతోని వాళ్ళు తయారు చేశారు. అది ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ ప్రతిదీ కూడా వాళ్ళు ఇంతవరకు కూడా ధ్వంసం అవ్వలేదు, పాడవలేదు. ఈ విధంగా ఉన్నాయంటే మనం చూస్తున్న వస్తువులను బట్టి అర్థమవుతుంది. దీంట్లో కూడా అనేక అంటే మానవుడికి దొరికే ప్రతి దాంట్లో కూడా వస్తువులు తయారు చేసుకుంటూ, ఆ వస్తువుల్ని వాడుకుంటూ, దాంట్లోని వాళ్ళు ఏదైనా పదార్థాలు కానీ, ఏదైనా వస్తువులు కానీ పెట్టుకొని వాళ్ళు అంటే ఆ ప్రదేశంలోని మనకి దాన్ని చూపించడంలో కానీ, లేదంటే హాల్ కానీ, లేదా బెడ్రూమ్ కానీ, లేదంటే ఏదైనా ఇతర అతిథులు వచ్చినప్పుడు కూడా చూడండి ఈ కూజాల మీద కూడా ఏ విధంగా డిజైన్ చేసి ఉన్నాయో. చాలా రకాలుగా అనమాట. అన్ని కలర్స్ వాడారు. ఇంతవరకు కూడా ఆ కలర్స్ చెక్కు చెదరలేదు. ప్రతి వస్తువును కూడా వాళ్ళు డిజైన్తోని, ఆ మెలకుతోని వాళ్ళు వేసే ప్రతి వస్తువును కూడా ఆ డిజైను లేదా ఆ కలర్ కూడా ఇంతవరకు చెక్కు చెదరలేదు. వాటిని మనం చూస్తూ ఉంటే ఇంకా ఏ విధంగా ఉన్నాయని చూడలేదు. దాంతోపాటుగా వివిధ రూపాలతోని డ్రాయింగ్ బొమ్మలు వేయించారు. అంటే ఆలోచన విధానం ఏంటంటే యుద్ధం చేసేటప్పుడు, లేదంటే ఏదైనా వస్తువులు, లేదంటే ఏదైనా జంతువులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనకి ఉపయోగపడ్డాయి అన్నది వాళ్ళ ఆలోచన విధానం ఈ బొమ్మలతోనే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి బాబు గీసిన బొమ్మలు అంటారు. మనకి అనేక బొమ్మల చిత్రాలు కళాకారులు ప్రోత్సహించటం, వాళ్ళకి సపోర్ట్ చేయటం, వాళ్ళ నైపుణ్యత ఆలోచన విధానాన్ని ఏ విధంగా మనం చూసుకుంటూ ఉంటాం అన్నది ప్రతిదీ కూడా మనం కనపడుతూ ఉంటుంది. ఏదైనా కూడా నిజాం నవాబులు వాడిన వస్తువులు కానీ, అప్పటి ఆ ప్రాంతంలో ఉన్న రాజులు వాడినా కానీ ప్రతిదీ కూడా
మనకి సాలార్జంగ్ మ్యూజియంలో లేదా చౌక్ మహల్ హాల్లోని అలకనమా ప్యాలెస్ లేదా చార్మినార్ అన్ని ప్రదేశంలోని హైదరాబాద్ నవాబులు వాడిన ప్రదేశంలోని చూడండి ప్రతిదీ ఇది మ్యూజిక్ సంబంధించింది లేదా సోఫాలు వాళ్ళు అప్పుడు వాడినవి దర్జాగా వాడి ఉన్నాయి. ఈ కళాకృతులు చూడండి ఇది ఏ విధంగా ఉన్నాయి అన్నది ఏ విధంగా చెక్కతో వాడారు లేదా వాళ్ళు ఏనుగు దంతాలతో వాడారు. ప్రతి వస్తువును కూడా ఈరోజు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఆకృతులు డిజైన్లు కళాకారులు ప్రోత్సహించడం వాళ్ళు తయారు చేసుకోవటం చెక్కతో తయారు చేసుకోవటం వివిధ రూపాలతో వివిధ ఆకారాలతో ఉన్నాయి కాబట్టి మనం ప్రతిదీ కూడా ఏ విధంగా డిజైన్తో ఉన్నాయో మనం చూసి వీటిని భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు చూపించారు. ఇది అప్పటి నవాబులు సంబంధించిన రాణులు వాడేవారు. దాంట్లోని వాళ్ళు అలంకరణతో మెల్ల గొలుసులు కానీ చెవుదిద్దులు కానీ లేదా చెంపెనీళ్ళు కానీ ఏదైనా అద్దాలు కానీ ఏదైనా అలంకరణకు సంబంధించిన ప్రతి వస్తువును కూడా వీళ్ళు ఇక్కడ భద్రపరిచారు. ఏ విధంగా భద్రపరిచి ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు అనేది చూడవచ్చు. నవాబులే కాదు రాణిలు కూడా దాని వాళ్ళు కూడా ఏ విధంగా లిప్స్టిక్ వేసుకున్నారో ఏ విధంగా వాళ్ళకి గోల్డ్ పాలిష్కి సంబంధించింది లేదా సెంటుకి సంబంధించింది. నవాబులు ముస్లిమ్స్ ఎక్కువగా ఎందుకంటే ఆ సెంట్లు ఎక్కువ ఆడుతారు వాళ్ళు ఎక్కువగా వాళ్ళు అంటే ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ప్రతిబింబిస్తుంది వివిధ ఆకృతులు ఆకారాలతో ఉంటుంది. వస్తువులు కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వస్తువులు కూడా వాళ్ళు అలంకరణలోని భాగంగా రాణులు వాడి మనకి అవి భద్రపరిచారు. ఇంకా ఇప్పుడు కూడా ప్రతిదీ కూడా అద్దాలు కూడా చూడండి ఏ విధంగా డిజైన్లో ఉన్నాయో ఏ విధంగా అవన్నీయో వాళ్ళు వస్తువులు పెట్టుకొని వస్తువులలో నడిపేవారు. ఇది వాళ్ళకి కూర్చోడానికి అప్పటి నవాబులు వాడిన వస్తువులండి ఇవి అలంకరణకి లేదంటే మంచి చాలా అందంగా కింద వేసి మ్యాట్లు కానీ పైన డిజైన్లు కానీ ఏ విధంగా డిజైన్ చేసి ఉన్నాయో చూడండి చాలా అందంగా ఉన్నాయి చూడండి. ప్రతిదీ కూడా వాళ్ళు భద్రపరిచి మనకి చూపిస్తున్నారు. ఈ భద్రపరచడానికి దాదాపు చౌక్ మహల్ హాల్లో 10 సంవత్సరాలు పట్టింది. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో అయితే మనకి ఎన్ని రోజులు అనేది మనకు తెలియజేయలేదు. ఏదైనా కూడా కొత్త విషయాలు నూలెప్ తెలుగు టీవీ ప్రయత్నం చేస్తూనే ఉంది. మీకు ప్రతి వీడియో అందిద్దామని ఆలోచనతో ఉంది. ఇప్పుడు చెక్కతో చేసిన ఏనుగుల కుటుంబం వరుసన ఏనుగులు ఉన్నాయి చూడండి పచ్చదనం వేసి చక్కగా కుటుంబానికి రాజులాగా వేసి ఉన్నాయి. ఈ డిజైన్ చూడండి గుర్రాలతోని వాళ్ళు స్వారీ చేసినట్టు ఒంటిలతో ఉన్నప్పుడు చెక్కల వస్తువులు కానీ ప్రతి మనుషులు కూడా లేదా అప్పటి ఉన్న వేషధారను వివిధ జంతువులకు సంబంధించింది అనమాట. పులులు సింహాలు ఏనుగులు గుర్రాలు లేదా ఆవులు కుక్కలు అంటే మనకి ప్రతి ఒక్క జంతువును కూడా వివిధ రూపాలలో చెక్కి ఉన్నాయి. కోడికి సంబంధించింది లేదా పిట్టలకు సంబంధించినవి వివిధ అనేక డిజైన్లు అనమాట. అంటే మానవాళికి ఉపయోగపడేవి లేదా మానవాళ్ళలో జీవించి ఉన్నాయి వాటి పాత్రలు కూడా ఉన్నాయి ముసళ్ళు కూడా ఉన్నాయి తాబేళ్ళు కూడా ఉన్నాయి వీటికి గుర్రాలు కూడా ఉన్నాయి ప్రతిదీ కూడా ఏనుగులు కూడా ఉన్నాయి కుక్కలు కూడా ఉన్నాయి వివిధ రకాలైన కుక్కలు రకరకాలుగా అయినా అంటే వేరే ప్రదేశంలోని ఉన్న జంతువులు కానీ లేదా మేకలు కానీ లేదా ఏనుగులు కానీ సింహాలు కానీ పులులు కానీ ప్రతిదీ కూడా చెక్కతో తయారు చేసినవి ఏనుగు దంతాలు తయారు చేసినవి లేదా ఆవులు కానీ అంటే జంతు ప్రేమికులే కాదు ప్రాచీన కాలంలోనే అనేక మన ప్రకృతిని ప్రేమించుకుంటూ ఈ ఈ మానవాళితో ప్రతి వస్తువును కూడా ప్రేమించుకుంటూ జీవించుకుంటూ ఇష్టపడుకుంటూ జీవిస్తే అవి కూడా మనకు హాని చేయవు. వాటిని కూడా మనం సహజ జంతువులాగా మనకు ఉపయోగపడతాయి. ఈ బుద్ధుడు చూడండి బుద్ధుడికి సంబంధించినవి అంటే జర్మనీ జపాన్ బర్మా దేశాల్లో ఉన్న వివిధ ఆకృతిలో కూడా ఉపయోగపడే వస్తువులు కూడా తీసుకొచ్చారన్నమాట. ఇవి చూడండి ఇప్పుడు అక్కడ ఉన్న మనకు కనపడుతున్న వస్తువులు ఇవి ప్రతిదీ కూడా చూడండి ఎంత ఆనందంగా కావాలని ఇవి తయారు చేసిన చెక్కతో తయారు చేసిన వస్తువులు చూడండి ఏ విధంగా ఉన్నాయో మనకి ప్రతిదీ కనపడతా ఉంటే ఇంత నైపుణ్యత ఉందా ఇంత ఆలోచన విధానం ఉందా అన్నది మనకి చూస్తూ ఉంటే బాగా ఆనందంగా ఉంటుంది. ఏదైనా కూడా వాళ్ళు సేకరించిన వస్తువుల్ని భద్రపరిచి ప్రజలకు అందుబాటులో చేసుకుంటూ చూపిస్తూ ఉన్నారంటే ఈ చేసిన వారికి మనం యాడ్సప్ చేయాలి. ఎందుకంటే భావితరాలకు అందించాల్సిన కొన్ని అంటే జ్ఞాపకాలు మనం కంటితోనే కాదు దృష్టి రూపంగా కానీ మనం చదువుకున్న దాటితో కాకుండా మనకు దృశ్య రూపం కూడా చూపిస్తున్నారు. ఈ వస్తువుల్ని ప్రతిదీ కూడా ఏ విధంగా డిజైన్ చేసి ఏ విధంగా ఉన్నాయో మనం చూడాలి. వీటిని చూసి ఆనందించడమే కాదు ఆలోచన విధానం కూడా మనకు రావాలి. ఏ విధంగా నైపుణ్యత చేశారు ఏ విధంగా కళారూపం
ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మనం చూడాలి. ఈ కూజాలు కూడా చూడండి వివిధ రకాలని వివిధ కలర్స్లో కూడా ఉన్నాయి. ఈ డిజైన్లో కూడా చూడండి మనకి అంశలాగా ఉంటాయి. కొన్ని ఈ కూజాలు కూడా పెద్ద పెద్ద సైజులలో పెద్ద పెద్ద రకాలలో పెద్ద పెద్ద సైజులలో ఆ డిజైన్ కలర్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో, పింగాణి ప్లేట్లు కానీ వాళ్ళు వాడిన వస్తువులే కానీ చాలా అందంగా ఉన్నాయి. ఈ చెక్కతో చేసిన వస్తువులు చూడండి ఏ విధంగా డిజైన్తో ఉన్నాయో. ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు, బాగున్నాయి. వాటిని ఏ విధంగా భద్రపరిచారు, ఏ విధంగా దాన్ని పరిరక్షిస్తున్నారో చూడవచ్చు. ఇవి కూడా ఏనుగు దంతాలతో తయారు చేసిన వస్తువులు ప్రతిదీ కూడా. ఏదైనా కూడా సాలగ్రామ్ మ్యూజియంలో మనం చూడాలంటే మనం వచ్చి చూసి ఆనందించాలి. వివిధ బొమ్మలు వివిధ పెంగానికి సంబంధించిన రూపాలలోని వస్తువులు తయారు చేశారు. కూజాలు కానీ మనిషి రూపాలు కానీ లేదా వస్తువులు కానీ లేదా పాత్రలు కానీ వీటి ప్రతిదీ కూడా మనకి చూస్తూ ఉంటే కనులు విందుగా ఉంటుంది. అంటే ఆ వస్తువులు చూస్తూ ఉంటే ఈ విధంగా నైపుణ్యతతో మనకి కనపడతాయా, ఈ విధంగా ఉంటాయి అన్నది మనం ఎన్నో వందల ప్రశ్నలకు మన సమాధానంలాగా ఉంటుంది. ఏదైనా కూడా మన దృశ్య రూపంలో చూసి ఈ ప్రదేశంలోని ప్రాంతంలోని మనం కనిపిస్తామని భావితరాలకి చూపించుకుంటూ వారు చేస్తున్న ప్రయత్నానికి మనం హ్యాట్సప్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో మనకు దాదాపుగా నాకు తెలిసినంత వరకు అయితే ఒకరోజు సరిపోదు. సాలగ్రామ్ మ్యూజియం చూడాలంటే 2 రోజులు పట్టిద్ది. లేదా ఎర్లీగా ఉదయం పూట వస్తే సాయంత్రం 5 వరకే ఉంటుంది. 5 దాటితే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్గా దీనికి సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ వారు దీనికి కాపలాగా ఉంటారు. ఈ ప్రతి వస్తువుని గాజు దాంట్లో భద్రపరుస్తారు. ఏ విధంగా హాని చేయకోకుండా, ఏ విధంగా తాక్కుకోకుండా, ఏ విధంగా దాన్ని పాడు చేయకోకుండా ఏదైనా మనం డ్యామేజ్ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే అందరికీ మానవాళికి అందరికీ చూపించాలి, అందరూ చూడాలి. కాబట్టి ఏది కూడా పాడు చేయకోకుండా మనం ఈ ప్రాంతంలో ఈ వస్తువులను చూసుకుంటూ ఉండాలని మనం ప్రభుత్వాలు మనకి చూపిస్తున్నాయి. ఈ అనేక వస్తువులు చూడండి ఏ విధంగా ఉన్నాయో. జంతువుల రూపంలో, మనిషి రూపంలో వాళ్ళు చేసిన పనులు, అప్పుడు వేసుకున్న వస్తువులు లేదా డ్రెస్సులు లేదా అక్కడ జీవించిన విధానంలోని ప్రతిదీ కూడా మన బొమ్మల రూపంలో మనకి కనపడుతూ ఉంటుంది. ఏదైనా కూడా ఈ వివిధ రకాల్లోని వివిధ వర్ణాలు వీళ్ళ వర్గాలు కూడా దీంట్లో మనకు కనపడుతుంటాయి. వాళ్ళ రూపాలు, వాళ్ళు చేసిన పనిముట్లు లేదా చేసుకున్న ఆ పాత్రలు కూడా చేసే డిజైన్ కూడా ఆ కుటుంబాన్ని ఏ విధంగా జీవిస్తారు, ఏ విధంగా పనుల ముట్లు తయారు చేస్తున్నది కూడా మనకి ఈ రూపాలలో కనపడుతూ ఉంటుంది. అప్పటి ఆ డిజైను ఆలోచన విధానం, పల్లెటూరులో చేస్తున్న వస్తువులు తయారీ విధంగా కూడా దీన్ని ప్రతిబింబించేటట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ రూపాలు కూడా ప్రతిదీ కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ బొమ్మలు చూడండి చాలా అంటే ఇనుసొంపుగా ఉంటుంది. వేరే మనం నవ్వుకోవడానికి ఉంటుంది. ఇవి అప్పటి తయారు చేసిన కార్లు, రైళ్ళు లేదా వివిధ కార్లు, ఎడ్ల బండ్లు లేదా గుర్రపు జట్టాలు, పడవలు, ఈ ప్రతిదీ కూడా ప్రతి రూపాన్ని కూడా మనకి చూస్తూ ఉండండి. చూడండి ఎడ్ల బండ్లు కూడా, ఇది ట్రైన్ కూడా ఉంటుంది. ట్రైన్ ఏ విధంగా కనిపెట్టారు, ఏ విధంగా చేశారని కూడా మనకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా నైపుణ్యతతో, నాణ్యతతో ఎక్కువ కాలం ఉండేటట్టుగా వాళ్ళు తయారు చేశారు. ఎన్నో డిజైన్లు, ఎన్నో కష్టాలు పడి మనకి అప్పుడు ఉన్న టెక్నాలజీని ఇప్పుడు కూడా వాడుకుంటూ ఇప్పుడు మనం మానవాళికి ఎన్నో ప్రయోజనాలు, ప్రదేశాలు తిరగడానికి మనకి పనిచేస్తూ ఉంటాయి. రైలు మార్గం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అన్నది కూడా దీంట్లో మనకి ఈ వీడియోలో కనపడుతూ ఉంటుంది. ఏ విధంగా మార్గం వెళ్ళి ఎక్కడ టేస్ట్ ఉండాలి ఏంటనేది కూడా మనం వీటిలో చూడవచ్చు. చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం అన్నమాట. ఈ ప్రదేశం కాదు, ఏదైనా కూడా వాళ్ళు చేసింది చూపించేది ప్రదేశాలని చాలా 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 అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి అప్పటి ఆ ప్రదేశంలోని సైన్యం ఏ విధంగా ఉండేది, సైన్యం ఏ విధంగా తయారు చేశారు, ఏ విధంగా వాళ్ళు యుద్ధాలు చేసేవారు, ఏ విధంగా ప్రమాదం జరిగితే ఏ విధంగా చేసేవాళ్ళు అని చూడండి. ఎన్ని వందల మందిని తయారు చేసి బొమ్మల రూపంలో మనకి ఇక్కడ సైన్యం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా గుర్రపు లేదా ఏనుగులతోని లేదా మామూలుగా వెళ్ళి యుద్ధాలు చేసేవారు అన్నది ప్రతిదీ కూడా మనకి కొన్ని బొమ్మల రూపంలో మనకు చూపిస్తూ ఉన్నాయి. ఈ చూడండి సైన్యం కూడా ఏ విధంగా ఉన్నది, గుర్రాలతోని, ఒంటెలతోని లేదా ఏనుగులతోని వివిధ రూపాలతోని ఈ మనకి కనపడుతూ ఉంటుంది. వాళ్ళు నవాబులు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉపయోగించారనేది కూడా మనకి కళ్ళకు కట్టినట్టే కనపడుద్ది. ఎందుకంటే ఒక దేశం మీద లేదా ఒక ప్రదేశం మీద దండయాత్ర చేయాలంటే ఇలాంటి ఈ విధంగా నవాబులు ఉపయోగించారని ఫిరంగులు కానీ అనేక ప్రదేశాలని ఉపయోగించి కూడా చూసుకున్నారు. ఏదైనా కూడా సాలగ్రామ్ మ్యూజియాన్ని మీరు వచ్చి చూసి ఆనందించాలి.
ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలని నూలెప్ తెలుగు టీవీ కోరుకుంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసి మాకు లైక్ కొట్టి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఏదైనా కూడా మీరు ఈ ప్రదేశంలో చూడాలని నూలెప్ తెలుగు టీవీ గట్టిగా కోరుకుంటుంది. మీకు ఇంతవరకు చూసి సపోర్ట్ చేసిన వాళ్ళకి మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు చూడండి లైట్లు అన్నమాట. సాలగ్న మీద చూడాలంటే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి చూడడం తప్పనిచ్చి మధ్యలో వచ్చితే మాత్రం చూడలేరు. మొత్తం ఇది చూడాలంటే చాలా టైం పట్టింది. అందుకోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అనేక నవాబులు కట్టిన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి చివరి వరకు చూసి లైక్ కొట్టిని ఆనందించింది ఆహ్లాదంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.